హైదరాబాద్ చర్లపల్లిలోని సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. స్వయంగా సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ దుర్ఘటనలో ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు, ఇతర సాంకేతికపరమైన ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. హైదరాబాద్ చర్లపల్లిలోని సర్వోదయ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ముందుగా ఒక ఫ్యాక్టరీకి అంటుకున్న మంటలు ఇప్పుడు 3 ఫ్యాక్టరీలకు కూడా వ్యాపించింది. సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? మంటలు అదుపులోకి వచ్చాయా? 7 గంటలకు మొదలైన ఫైర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిరంతరంగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందులో కెమికల్ దాదాపు 20,000 లీటర్ల కెమికల్ ఉండడంతో అదంతా కూడా మండే స్వభావం ఉండడంతో మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కొలాప్స్ అయిపోయింది. మరికొన్ని పక్కనున్న మరొక ఫ్యాక్టరీకి కూడా మంటలు వ్యాపించడంతో వాటన్నిటిని కూడా అదుపు చేసే ప్రయత్నం 4 దిక్కుల నుంచి ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ లోపటి వరకు కూడా తీసుకెళ్లి ఫోమ్ అప్లై చేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడం, అందులో రియాక్టర్లు ఉండడం, బాయిలర్లు ఉండడం, వాటితో తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 21 ఫైర్ ఇంజన్లు ఇక్కడికి తీసుకువచ్చి మొత్తం మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ డిపార్ట్మెంట్ కూడా వాటర్ ట్యాంక్లను పెట్టి ఫైర్ ఇంజన్లోకి వాటర్ని నింపి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎవరు లేనప్పటికీ భారీగా ఆస్తి నష్టం అయితే జరిగి ఉంటుందని చెప్పి అంచనాకి రావడం జరిగింది. కెమికల్కి సంబంధించిన కంపెనీ కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు. కానీ మరికొద్ది సేపట్లో అంటే 2-3 గంటల్లోనే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా కనబడట్లేదు. ఉదయం వరకు కూడా ఇదంతా కూడా మండే అవకాశం కనబడుతుంది. ఒక చోట ఆరిపోయిన తర్వాత మరొక చోట మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇంకా పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాపిస్తున్నాయి. అక్కడి నుంచి కూడా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం కమర్షియల్కి సంబంధించిన, పారిశ్రామికకు సంబంధించిన మొత్తం క్యాడర్ ఉంటుంది, మొత్తం కంపెనీలే ఉంటాయి. కాబట్టి జన సంధానం ఎక్కువ లేకపోయినప్పటికీ పక్కనున్న కంపెనీలకు సంబంధించిన కార్మికులందరినీ కూడా పక్కకి పంపించేయడం జరిగింది. దాదాపు కిలోమీటర్ దూరంలోనే ఈ రోడ్ నుండి వెళ్ళే వాహనాలన్నిటిని కూడా డైవర్ట్ చేసి ఇక్కడ నుంచి ఎవరు రాకుండా ముందస్తుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొందరు స్థానికులు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారిగా ఇక్కడ ఫైర్ జరగడంతో భయాందోళనకు గురయ్యమంటున్నారు. అసలు ఎప్పుడు జరిగిందండి? మరి ఒక 7:30 నుంచి ఆ ప్రాంతంలో ఒకసారి శబ్దాలు వినిపించాయి. కుషాయిగూడలో ఉన్నాం, కనీసం 3 కిలోమీటర్ల అవతల ఉన్నాం మేము. ఆ 3 కిలోమీటర్ల అవతల నుంచి మాకు మంటలు అనేవి కనిపించాయి. ఆ కనిపించడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. చూసేసరికి ఇది కెమికల్ ఫ్యాక్టరీ. ఇది గతంలో కూడా ఈ కంపెనీ మీద కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్లీ మళ్ళీ ఒక 6 మంత్స్ క్లోజ్ ఉంది. 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ కంపెనీ ఎలా ఓపెన్ అయింది అనేది అది మాకు కూడా అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఇంత ముందుకు ఒకసారి ఇన్సిడెంట్ అనేది ఇట్లా చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇదే కంపెనీలో. కానీ మళ్ళీ అది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఓపెన్ చేసిరనేది తెలియదు. ఆ కంపెనీలో దగ్గర 30,000 లీటర్ల కెమికల్ అనేది లోపల అండర్ గ్రౌండ్లో ఉంది. ఇంకా ఆ కెమికల్ అనేది ఇంకా ఇప్పటి వరకు కూడా అంటుకోలేదు. అది అంటుకుంటే కూడా ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితి. అధికారులు అయితే వెంటనే స్పందించారు. అధికారులు వెంటనే స్పందించి మరి ఇంకొకటి ఎన్ఎఫ్సి కంపెనీ పక్కన ఉంది కాబట్టి ఆ కంపెనీలో ఫైర్ ఇంజన్లు మినిమం 8-9 ఫైర్ ఇంజన్లు ఉంటాయి కాబట్టి అవి ముందు రావడం జరిగింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ వెహికల్స్ కానీ ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇమ్మీడియట్లీ అప్రోచ్ అయ్యి ఎంబడే చర్యలు తీసుకోవడంతో అది ఇప్పటి వరకు కంట్రోల్ అయింది. లేదంటే మాత్రం ఇంకా కూడా మంటలు ఎగిసిపడే అవకాశం కూడా ఉంది. దీనిపైన కూడా చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ కెమికల్ ఫ్యాక్టరీలు అనేది ఇక్కడ కాకుండా చర్లపల్లిలో కాకుండా ఇది ఆల్రెడీ కీసర అవతల దీనికి పర్మిషన్ ఇచ్చి అక్కడ ల్యాండ్లు కేటాయించి అక్కడికి వెళ్ళిపోమన్నా కూడా ఇప్పటివరకు ఈ కెమికల్ ఫ్యాక్టరీ అనేది తీయడం లేదు.
మీరు చెప్పండి అసలు ఏంది ఎట్లా ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదం తీవ్ర శబ్దం రావడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. దాని తర్వాత ఇది ఎలాంటి మంటలు వ్యాపించాయంటే పక్కన ఉన్న దస్తగిరి రెడ్డి గారి వారి కంపెనీ కూడా కాలిపోవడం జరిగింది. ఆయనకు 2-3 కోట్ల దాకా నష్టం జరిగిందని చెప్పి చెప్పుకున్నాడు, చాలా బాధ వెళ్ళబోసుకున్నాడు. దాని పక్కన ఉన్న పాలిమర్స్ కంపెనీ ఉంది, పెయింట్స్ కంపెనీ ఉంది, మళ్ళీ ఇక్కడ సంజీవని కంపెనీ ఉంది. ఈ కంపెనీల మంట చెలరేగితే తీవ్ర నష్టం జరుగుతుండే. ఈ వాటర్ కుకట్పల్లి డిఎఫ్ఓ కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఎలా ఉంది సార్, ఫైర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా, ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందా? ఫైర్ కంట్రోల్ అయిందండి. మీరు చూస్తే అర్థమవుతుంటుంది. స్టార్టింగ్లో ఫైర్ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఉండే తీవ్రత ఎట్లా ఉంది, ఇప్పుడుండే తీవ్రత ఎట్లా ఉందని దాన్ని గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఫైర్ అయితే కంట్రోల్ అయింది. కంట్రోల్ ఇన్ ద సెన్స్ పక్కన ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏ ఇండస్ట్రీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. మా వాళ్ళు కంటిన్యూస్గా 6:30 నుంచి 10 వెహికల్స్ కంటిన్యూస్గా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్ఎఫ్ఎస్ కానీ డిఎఫ్ఎస్ ఏడిఎఫ్ఎస్ కానీ డిఎఫ్ఎస్ కానీ మా డీజీ సార్ పర్సనల్గా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఈ అగ్ని ప్రమాదాన్ని మానిటర్ చేస్తారు. ప్రమాదానికి కారణాలు ఏముండొచ్చు సార్? అందులో ఎవరైనా ఇంజూరీ అయ్యారా? ఎవరైనా ఇంజురీస్ కానీ లైఫ్ లాస్ కానీ ఎలాంటివి రిపోర్ట్ చేయబడలేదు. అదృష్టవశాత్తు అలాంటివి ఏమి రిపోర్ట్ చేయలేదు. ఇక కారణం ప్రమాదానికి కారణం అనేది మనం ఈ మొత్తం కంప్లీట్గా కొలాప్స్ అయింది కాబట్టి ప్రమాదానికి కారణం మనం ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి లేదు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే మేబీ చదవచ్చు. ఏం కంపెనీ సార్? అందులో ఏం కెమికల్ ఉంది అసలు దాంట్లో? ఇందులో పెయింట్ టిన్నర్స్ ఉన్నాయండి. ఇందులో ఒక దాంట్లో అయితే అది సర్వోదయ సాల్వెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే పెయింట్ టిన్నర్స్ ఉన్నాయి. అంటే సాల్వెంట్స్ ఉంటాయి, మెజారిటీ సాల్వెంట్స్ ఉంటాయి. సో వెనకాల ఒక ఇండస్ట్రీ ఉంది, సైడ్కి కూడా ఒక ఇండస్ట్రీ ఉంది. వాటికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నగా ఫ్లేమ్స్ స్ప్రెడ్ అయినాయి కానీ వాటిని వెంటనే మా వాళ్ళు మా వెహికల్స్ 2 వెహికల్స్ అక్కడికి పంపించి దాన్ని కంట్రోల్ చేశారు. సో ఇప్పుడు వెనకాల ఉన్నది కానీ సైడ్కి ఉన్న 2 ఇండస్ట్రీస్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే మంటలు పక్కకు వ్యాపించకుండా మొత్తం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మొత్తం 10 ఫైర్ ఇంజన్లతోని, మిగతా ఫైర్ ఇంజన్లు ట్యాంకర్లతోని వాటర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచే 4 వైపుల నుంచి కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాము. కెమికల్ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతానికి ఫ్యాక్టరీలోనే మంటలు వ్యాపిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. మనం చూడొచ్చు మధ్యలో మళ్ళీ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. చుట్టూ నుంచి వాటర్ ఫోమ్ కలిపిన వాటర్తో స్ప్రే చేయడంతో పక్కకైతే వ్యాపించకుండా ఇప్పుడు జరుగుతున్న ఫైర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. దాదాపు 7 గంటల నుంచి ఇప్పుడు కంటిన్యూగా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ శబ్దాలు, రియాక్టర్లు పేలిన శబ్దాలు వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన స్థానికులు చెప్తున్నారు. పోలీసులు ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నంలో కూడా ఒక్కొక్కసారి రియాక్టర్లు పేలుతుండడంతో కొంచెం దూరం వచ్చి మళ్ళీ అవి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 7 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇక్కడున్న అధికారులు అయితే చెప్తున్నారు. సురేష్, అయితే కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి లోపల వివిధ రకాలైన రసాయనాలు ఉంటాయి. వాటి చర్యల ద్వారా కూడా మరొక అగ్ని ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఒక రసాయనంతో ఇంకొక రసాయనం ఈ విధంగా చర్యలు జరుపుకుంటూ వెళ్తాయి కాబట్టి అగ్ని అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి సంబంధించి లోపల ఇంకా సాల్వెంట్స్ కూడా ఉన్నాయంటున్నారు. అక్కడ ఉన్న వాస్తవ్యులు కూడా అదే చెబుతున్నారు. ఒకవేళ దానికి ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే ఇంకా ఎక్కువ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే కంపెనీలో ఉన్న స్టాక్ అంతా కూడా కాలిపోతుంది. అది కాలిపోయిన తర్వాత మంటలు అదుపులోకి వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే లోపల ఉన్న దాన్ని ఇంకా బయటికి తీసే పరిస్థితి ఉండదు కాబట్టి అవన్నీ కూడా చిన్నగా బర్న్ అవుతూ ఉంటాయి. మొత్తం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే కెమికల్ లోపల స్టాక్ ఉందో ఆ స్టాక్ అంతా మండుతూనే ఉంటుంది. రేపు ఉదయం వరకు కూడా మండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 20,000 లీటర్లకు పైగా కెమికల్ డబ్బాలు లోపల ఉన్నాయని చెప్పేసి కూడా కంపెనీ యజమాని చెప్పినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఫోమ్ అప్లై చేసి మంటల్ని ఆర్పే ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. నిరంతరం అధికారులు, పై స్థాయి అధికారులతో పాటు కింది స్థాయి ఫైర్ ఫైటర్స్ కూడా లోపల మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు కంపెనీ లోపటికి వరకు కూడా ఫైర్ ఇంజన్ వెళ్ళి అక్కడి నుంచి ఒకవైపు నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుకి 2 వైపుల నుంచి కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. చుట్టుపక్కల వ్యాపించకుండా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాము. ఎందుకంటే మంటలు అదుపులోనే ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఫైర్ జరిగిందో అక్కడే మంటలు వస్తున్నాయి తప్ప మళ్ళీ పక్కకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నామని చెప్పేసి కూడా ఫైర్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ
ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. వెహికల్స్ ఇక్కడ ఎలాంటి వెహికల్స్ రాకుండా, ఎందుకంటే ఇటు ఈసీఎల్ నుంచి చెర్లపల్లికి వెళ్ళే మెయిన్ రహదారి ఇది. ఇక్కడ నుంచి రోజు వేల వెహికల్స్ వెళ్తుంటాయి కాబట్టి ఆ వెహికల్స్ అన్ని 7 గంటలకే పూర్తిగా డైవర్ట్ చేసి వేరే రూట్ నుంచి మళ్లించడం జరిగింది. ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళని కూడా అలర్ట్ చేసి వెంటనే ఖాళీ చేయించారు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం భారీగా జరిగి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా మంటల అదుపులోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా స్పాట్కి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే వెళ్ళిపోవడం జరిగింది. మంటలు కంట్రోల్ అయ్యే వరకు కూడా పోలీసులు ఇక్కడే ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు వాటర్ వర్క్ సంబంధించిన సిబ్బంది కూడా నిరంతరం ఒక 4 ట్యాంకులను ఏర్పాటు చేసి ఇక్కడ ఫైర్కి సంబంధించిన వెహికల్స్లో వాటర్ ఖాళీ కాగానే వాటితో ఫిల్ చేసి మంటల్ని కంటిన్యూగా ఆపేందుకు ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారే వరకు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కెమికల్ లోపట ఉంది కాబట్టి పక్కకు వ్యాపించకుండా కంట్రోల్ చేయగలిగాం తప్ప లోపల మంటలు ఇంకా కొద్దిగా కొనసాగుతున్నాయి కాబట్టి వాటిని కూడా కంట్రోల్ చేస్తామని చెప్పేసి కూడా ఫైర్ ఇంజన్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. number.